గ్రీన్లాండ్పై కాస్త చల్లబడుతున్న వేళ ఇరాన్ వేడెక్కడం మొదలైంది. గ్రీన్లాండ్ పైన మిలిటరీ యాక్షన్ ఉండదు, ఈవెన్ టారిఫ్లు కూడా వేయను అని ట్రంప్ తాజాగా ప్రకటించాడు. కాస్త ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. మీకు ఆర్థిక వేత్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ సడన్గా మళ్ళీ ఇరాన్ పైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంపే ప్రకటించాడు, ఇరాన్ వైపుగా అమెరికా బలగాలు భారీగా తరలి వెళ్తున్నాయి, వాటి ఉపయోగం పడకపోవచ్చని ఆశిస్తున్నాను, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. సో దీంతో మళ్ళీ వరల్డ్ స్పెక్యులేషన్ మొత్తం వెస్ట్ ఏషియాకు ఏర్పడింది. ఈ బలగాల మోహరింపు దేనికి సంకేతం అని మీకు నేను గత కొద్ది రోజుల క్రితం కూడా చెప్పాను. ట్రంప్ అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరూ చెప్పలేం. ట్రంప్ ఇరాన్ చెప్పినట్టు వింటోంది, ఉరి తీయడాన్ని ఆపింది. అందువల్ల ఇరాన్ పైన మిలిటరీ యాక్షన్ లేదు అని ప్రకటించాడు. కానీ గతంలో ఇలాగే 2 వీక్స్లో నేను తీసుకుంటానని చెప్పి 2 డేస్లోనే అటాక్ చేశాడు ట్రంప్. సో ఆ ఉదాహరణ చెప్తూ ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని ఆ రోజు చెప్పాను. కానీ ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే అమెరికన్ బలగాల మోహరింపు జరుగుతోంది అని. వెనజులా లాంటి చిన్న దేశం పైన రిలేటివ్లీ వీక్ కంట్రీ, చిన్నదంటే మిలిటరీ రీత్యా వీక్ కంట్రీ పైన అటాక్ చేయాలని నెలల తరబడి అమెరికా ప్లానింగ్ చేసింది. అమెరికా నౌకా దిగ్బంధం చేసింది, పెద్ద ఎత్తున బలగాలతో మోహరించింది. అప్పుడు కానీ నికోలస్ మదురో పైన ఆపరేషన్ చేయలే. సో వెనజులాతో పోలిస్తే ఇరాన్ ఈజ్ మచ్ బిగ్గర్ మిలిటరీ పవర్, మిసైల్ పవర్. వెస్ట్ ఏషియాలో దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ, వైడర్ ఇంప్లికేషన్స్ కూడా ఉండవచ్చు. ట్రంప్ అడ్వైజర్లు చెప్తున్నారు ఇది ప్రొలాంగ్డ్ వార్గా మారుతుంది, రీజనల్ వార్గా మారుతుంది అని ప్రెసిడెంట్ ట్రంప్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. అందువల్ల ఇరాన్ విషయంలో మరింత ప్రిపరేషన్ ట్రంప్ కావాలి కనుక ఈజ్ బయింగ్ టైం. ఇరాన్ను కాస్త భ్రమల్లో పెట్టవచ్చు కూడా, దాడి చేయను అని కూడా నేను ఆ రోజు విశ్లేషించాను. ఈరోజు ట్రంప్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, పెద్ద ఎత్తున బిగ్ ఫోర్సెస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇరాన్ అని. ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, ఇది సౌత్ చైనా సీ, ఇండో పసిఫిక్లో ఉండేది, ప్రయాణం చేస్తుండేది. ఇప్పుడు అది ఇండియన్ ఓషన్ వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్ వైపుగా ప్రయాణం చేస్తుంది. సో ఇరాన్ వైపుగా వెళ్తోంది ఈ భారీ యుద్ధ నౌక అని అంటున్నారు. సో ఈ యుద్ధ నౌక నుంచి అనేక రకాల మిసైల్స్, యుద్ధ విమానాల్ని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్రహాం లింకన్లో F-35 లాంటి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే తన మిలిటరీ బేసెస్ అయిన జోర్డాన్, ఖతార్, ఇజ్రాయిల్, ఇక్కడ మరింతగా బలగాల్ని అమెరికా మోహరిస్తోంది. ఇక్కడ ప్యాట్రియాట్ మిసైల్స్ను పెంచుతోంది. ప్యాట్రియాట్ మిసైల్స్ ఏంటంటే మనం ఇవి శత్రు దాడి నుంచి కాపాడుకోవటానికి ఉపయోగపడే మిసైల్స్. ఇవి ఇటీవల అమెరికాకు చెందిన కార్గో విమానాలు, మిలిటరీ కార్గో విమానాలు డిగో గార్షియా, మీకు ఇండియన్ ఓషన్లో ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి డిగో గార్షియా దీవికిలోని అమెరికన్ బేస్కు చేరిందని. ఇటీవల నేను చాగోస్ ఐలాండ్ డిగో గార్షియా పైన అమెరికా వర్సెస్ యూకే, ఈ చాగోస్ డీల్ మారిషస్తో యూకే కుదుర్చుకున్నందుకు అమెరికా వర్సెస్ యూకే వివాదం ఏంటని దాని హిస్టరీ మొత్తం చెప్పాను. సో ఈ డిగో గార్షియాకు ఈ కార్గో విమానాలు, మిలిటరీ కార్గో విమానాలు చేరాయి. ఇందులో పెద్ద ఎత్తున ప్యాట్రియాట్ మిసైల్స్ను పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే యూకే నుంచి F-15E అనే స్ట్రైకర్ ఎయిర్క్రాఫ్ట్లను మీకు జోర్డాన్ బేస్కు అమెరికా తరలించింది. సో ఇండో పసిఫిక్ నుంచేమో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, డిగో గార్షియా బేస్కేమో ప్యాట్రియట్ మిసైల్స్,
జోర్డాన్, ఖతార్, ఇజ్రాయెల్లో మోర్ మిసైల్ పవర్ను పెంచడం, ఇప్పుడు జోర్డాన్లో F-15E స్ట్రైకర్ విమాన ఎయిర్క్రాఫ్ట్లను జోర్డాన్ ఎయిర్ బేస్కు యూకే నుంచి తరలించడం. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఎనీ మూమెంట్ ఇరాన్ను చుట్టుముట్టడానికి అమెరికా సిద్ధపడుతోంది అని. ఇప్పటికైతే అధికారికంగా ఇరాన్ టార్గెట్ చేసే నిర్ణయం అమెరికా తీసుకున్నట్లుగా ఎక్కడా ప్రకటన లేదు. ఇక ఇజ్రాయిల్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. పౌరులకు పిలిపించింది. ఫైర్, వాటర్, ఫుడ్ ఇలాంటి ముందస్తు హెచ్చరికలు ఇస్తారు. పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్కు, పౌరులకు ఇస్తారు. ఆల్రెడీ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇచ్చింది. ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్ సంపూర్ణంగా సంసిద్ధంగా ఉండాలని అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా కనుక ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం ద్వారా ఇతర ముస్లిం కంట్రీస్లో పబ్లిక్ ఒపీనియన్ను తనకు అనుకూలంగా ర్యాలీ చేసి అక్కడి అరబ్ దేశాధినేతల్ని, ముస్లిం కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్నది ఇరాన్ స్ట్రాటజీగా ఉంటుంది. అందువల్ల ఇజ్రాయెల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇరాన్ తమ ఫస్ట్ అటాక్ ఇజ్రాయెల్ పైన చేస్తుంది. అందుకే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది, మేము సర్వసిద్ధంగా ఉన్నాము పాసిబుల్ ఇరాన్ అటాక్ అని. సో ఇజ్రాయలీ మీడియా కథనాలు అయితే అమెరికా ఇరాన్ పైన అటాక్ ఎనీ మూమెంట్ జరగచ్చని, ఇమ్మినెంట్ అన్న పదం వాడారు. అంటే జరగడం ఖాయము అని మేము సిద్ధంగా ఉన్నామని. వాల్ స్ట్రీట్ జర్నల్లో ఈరోజు ఇరానియన్ అంబాసిడర్ ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో టార్గెట్ ఇజ్రాయెల్ చేశారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే అమెరికా మాపై యుద్ధానికి సిద్ధమవుతోంది, కానీ ఇజ్రాయెల్ కూడా ఊహించనంత డిస్ట్రక్షన్ జరుగుతుంది, వినాశకరమైనటువంటి పరిణామాలకు ఇది కారణమవుతుంది అని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అమెరికాలోని ప్రఖ్యాత జర్నల్ వాల్ స్ట్రీట్ జర్నల్లో రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్లో రాశారు. అందువల్ల ఇజ్రాయెల్ తమ టార్గెట్గా ఉంటుంది ఇరాన్ది అనటానికి ఇదొక ప్రూఫ్ కూడా. ఇక వెస్ట్రన్ మీడియా, రాయిటర్స్ లాంటి కథనాల్లో కూడా ఇరాన్లో ఇప్పటికొక 5,000 పీపుల్ చనిపోయారు అల్లర్లలో అని వార్తలు వచ్చాయి. అంటే వెస్ట్రన్ మీడియాకు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ముఖ్యంగా అమెరికన్ మీడియాకు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లకు చాలా దగ్గర సంబంధం. అందువల్ల మీడియాలో వార్మాంగరింగ్ కూడా మనకు ఒక ఇండికేషన్గా చెప్తాం. అందువల్ల మీరు వెస్ట్రన్ మీడియాలో వస్తున్న కథనాలు ఇరాన్పై దాడికి ట్రంప్కు ఒక కారణాన్ని సూచిస్తున్నాయి. చూడండి, ఇన్ని వేల మందిని చంపుతున్నారు, మీరు రంగంలో దిగండి అని. ఈలోగా ఇరాన్ హెచ్చరించింది, ఖమేనీని టార్గెట్గా చేసుకొని గనక చేస్తే జాగ్రత్త, మేము అటాక్ చేస్తాం, ఇది మీరు శత్రు ఊహించనంతగా అటాక్ చేస్తారని. ఈవెన్ ట్రంప్కు కూడా అసాసినేషన్ థ్రెట్స్, అంటే ట్రంప్నే లేపేస్తామనే స్థాయిలో ఇరాన్ నుంచి ఈ థ్రెట్స్ వెలువడుతున్నాయి. అది నేరుగా కాకపోయినా మీకు ఇరానియన్ టెలివిజన్లో అంతకుముందు ట్రంప్ తప్పించుకున్నటువంటి విజువల్స్ ప్లే చేస్తూ ఇరాన్ అఫీషియల్ టీవీలో దిస్ టైమ్ ఇట్ విల్ నాట్ మిస్ అని పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం చెప్పకపోయినా ఇరాన్ సోర్సెస్గా అమెరికానే అటాక్ చేస్తాం, ట్రంప్నే అంతం చేస్తామనే రీతిలో మీకు హెచ్చరికలు ఇరాన్ నుంచి కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పటికీ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడని, సో ట్రంప్ టీం, ఇన్నర్ టీం, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ఏంటంటే ఎందుకు మరి ఆగుతున్నారంటే ట్రంప్ ఇన్నర్ టీమ్ ఇస్ డివైడెడ్ అని. కొంతమందేమో ఏమీ కాదు, చాలా వేగంగా ప్రిసైజ్ అండ్ స్విఫ్ట్ యాక్షన్ ద్వారా ఇరాన్లో ఉన్న ఖమేనీ ఇస్లామిక్ పాలనను అంతం చేయొచ్చు అని ఒక సెక్షన్ ఆఫ్ ట్రంప్ అడ్వైజర్లు సలహా ఇస్తున్నారు. మరో సెక్షన్ ఏమో కాదది, ఇది రాంగ్ అసెస్మెంటు, ఇది ప్రొలాంగ్డ్ అండ్ ప్రొట్రాక్టెడ్ వార్కు దారితీస్తుంది, అంత సులభంగా ఇస్లామిక్ రెజీమ్ ఇరాన్ పడిపోదు, ఇది రీజనల్ వార్గా రూపాంతరం చెందుతుంది అని హెచ్చరిస్తున్నారు. సో ఈ 2 రకాల సలహాలు ట్రంప్కి వెళ్తున్నాయి. ట్రంప్ ఏమో ఏదైనా ఒక చర్య ఉంటే అది వేగంగా జరగాలి, సూటిగా జరగాలి, లక్ష్యాన్ని సాధించి రావాలి. ఇట్ కాన్ బి ఎ ప్రొలాంగ్డ్ వార్. గతంలో ట్రంపే
ఇతర ప్రెసిడెంట్ బైడెన్ ఇతరులను విమర్శిస్తూ వచ్చారు. సో వై షుడ్ యుఎస్ ఫైట్ బ్యాటిల్స్ అని చెప్పి. అందువల్ల ట్రంప్ ఆ రకమైన లాంగ్ వార్లో ఒక ఊబిలోకి కొరుకుపోదలుచుకోలేదు. అందుకే ట్రంప్ ఈజ్ డిమాండింగ్ యాక్షన్ అంటుంటే స్విఫ్ట్, టైమ్ బౌండ్, స్పీడ్ అండ్ సూటిగా ఉండాలి, టార్గెటెడ్ యాక్షన్, ప్రిసిషన్తో కొట్టాలి అని. సో అందుకు కన్విన్స్ అయితేనే ట్రంప్ రంగంలో దిగుతాడు. లేకపోతే ఏదో ఒక కారణాలు అయితే వెతుక్కుంటూ ఇలా సాగదీస్తాడు. కానీ మరి ఇప్పుడు ట్రంప్ భారీ ఎత్తున బలగాలు ఇరాన్ వైపుగా వెళ్తున్నాయని చెప్తూ ఐ హోప్ వీటి ఉపయోగం ఉండకపోవచ్చు అంటున్నాడు. అంటే ఏంటి, మరి యుద్ధం చేస్తాడని చెప్పడమా, చేస్తాడని బెదిరించి ఇరాన్ను తలవంచేలా చేసుకోవడమా, సరెండర్ చేయించుకోవడమా, లేదా చెయ్యను అని ఒక ఇండికేషన్ ఇచ్చి చేస్తానికి దాడి చేస్తానికి సిద్ధపడుతున్నాడు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ట్రంప్స్ ఇరా. ఎందుకంటే వైట్ హౌస్ స్పోక్స్ పర్సనే చెప్పారు, ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ట్రంప్కి తప్ప ఇంకెవరికి తెలియదు అని. ద ఓన్లీ ట్రంప్ నోస్ వాట్ ఈజ్ గోయింగ్ టు డూ అని చెప్పి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బహిరంగానే చెప్పింది. ఓన్లీ వెరీ స్మాల్ ఇన్నర్ సర్కిల్లోనే డిస్కషన్స్ అవుతాయి. వాళ్ళకు కూడా తెలియదు, ట్రంప్కే తెలిసి ఏం చేస్తాడో. ట్రంప్ కూడా చెప్పాడు, ఐఎమ్ నాట్ బౌండ్ బై ఇంటర్నేషనల్ లా, నాకు రూల్స్తో సంబంధం లేదు, నా మారల్స్ నేనే ఫాలో అవుతానని కూడా చెప్పాడు. అందువల్ల ఇంత హైలీ పర్సనలైజ్ ఫారిన్ పాలసీ ట్రంప్ అనుసరిస్తుంటే వాట్ కెన్ వీ ప్రిడిక్ట్, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇన్ ట్రంప్స్ ఎరా అని మాత్రమే చెప్పగలం.